హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో అటుకులతో 5 నిమిషాల్లో క్రిస్పీ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయండి. ఈ అటుకులతో పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి మెజరింగ్ కప్ తోటి 2 కప్పుల అటుకులు వేసుకోండి. అటుకులు పెద్దగా కొలత ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, వీడియో చూసిన వాళ్ళకని కొలతతో చెప్తున్నాను. ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇలా 2 కప్పుల అటుకులను తీసుకున్న తర్వాత శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కుని ఆ నీళ్లు వంపేసి ఒక అరకప్పు నీళ్ళ వరకు ఇలా అటుకుల మీద వేసేసి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా నాననివ్వండి. నేను ఇక్కడ 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆ నీళ్ళల్లో నాని అటుకులు బాగా మెత్తగా అవుతాయండి. నేను ఇక్కడ తిక్కుగా ఉన్న అటుకులనే తీసుకున్నానండి. పల్చటి అటుకులు పునుగులు వేసుకోవడానికి పనికిరావు. వాటిని ఈ విధంగా మెత్తగా పిసికేసి మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీంట్లోకి 2 కప్పుల అటుకులకి 1 కప్పు పెరుగును వేసుకోండి. అదే కప్పులో ఒక పావు కప్పు నీళ్లు వేసేసి ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి. పునుగులకి బైండింగ్ కోసం ఒక పావు కప్పు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి. 1 చెంచాడు జీలకర్ర, మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా చేతితోటి నొక్కుతూ కలపండి. మనము ఈ క్రిస్పీ పునుగుల్ని పెరుగు వేసి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. పుల్లని పెరుగు ఉంటే ఇంకా బాగుంటాయి. నార్మల్గా ఉన్న పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు. అడుగు నుంచి పై వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతితో గట్టిగా నొక్కుతూ కలపండి. ఇక్కడ చూడండి, మీరు గట్టిగా ఉంది కదా అని అస్సలు నీళ్లు వేయొద్దండి. ఇలా పునుగులు వేసే కన్సిస్టెన్సీలోనే ఉండాలి పిండి. ఇలా తిక్కుగానే ఉండాలి. కొంచెం కూడా ఇంకా నీళ్ళు యాడ్ చేయొద్దు. కొంచెం నీళ్ళు కలిపినా కూడా పునుగులు నూనెను పీల్చేస్తాయి. ఇలా తయారైన పిండిని పక్కన ఉంచుకుని ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం పునుగులు వేసేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు మీ చేతిని ఒక్కసారి తడుపుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దని ఇలా పునుగుల్లాగా నూనెలోకి వేసుకోండి. ఒక పునుగు వేసిన ప్రతిసారి ఒక్కసారి నొక్కి అప్పుడు వేసుకోండి. మీకు రౌండ్గా షేప్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక ముందే మీరు ఉండల్లాగా, అంటే రౌండ్ చిన్న మీడియం సైజ్ బాల్స్ లాగా చేసేసుకుని ప్లేట్లో పెట్టుకుని నూనెలో వేసుకుని వేయించేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు చేతితోటి ఇక్కడ చూపించిన విధంగా అయినా వేసేసుకోవచ్చు. ఇలా పునుగులు వేసేసిన తర్వాత వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇవి హై ఫ్లేమ్లో బాగా వేగితేనే నూనె పీల్చకుండా ఉంటాయండి. అలాగే ఇవి అటుకులు పెరుగు వేసి కలిపాం కాబట్టి కాస్త ఎక్కువసేపే వేగుతాయండి. వెంటనే వేగిపోవు. ఖచ్చితంగా ఒక వాయి వేగేటప్పటికి ఒక 3 నుంచి 4 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు బబుల్స్ కూడా బాగా తగ్గుతాయండి. ఇలా వేగాయి అంటే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. ఇవి వేడివేడిగా తిన్నా కూడా బాగుంటాయి. అలాగే చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పుల్లగా పచ్చిమిరపకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వేరే చట్నీలు ఏమీ అవసరం లేదు. ఈ వీడియో చూసి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంతేనండి, మన 5 నిమిషాల్లో అటుకులతో క్రిస్పీ పునుగులు తయారైపోయాయి. మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇంతేనండి, ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి సింపుల్ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.